అందరికీ గుడ్ మార్నింగ్. నా దగ్గర చదువుతున్న విద్యార్థుల యొక్క ఆ డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేయడానికి ఈ కార్యక్రమం. సో ఇక్కడ మనం ఒక ప్రశ్న చూద్దాం. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేశారు. అలా ఒక పదవిలో ఉన్న ఎమ్మెల్సీని అరెస్ట్ చేయవచ్చా? గంగాధర్ అనంతపురం నుంచి అడుగుతున్నారు. ఇది ఒక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి విషయంలోనే కాదు, ఇది యాక్చువల్గా ఇప్పుడు మనం రోజు కూడా వార్తాపత్రికల్లో చూస్తున్నాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కానీ, అలానే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ కానీ, అలానే ఆదాయ పన్ను శాఖ ఐటీ ఇలాంటి కేంద్ర ఏజెన్సీలని రాజకీయ ప్రత్యర్థులని ఇరికించడానికి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆరోపించిన ఆరోపణలపై కొన్ని రాజకీయ పార్టీలు నిరసన తెలుపుతున్నాయి. సో ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విషయాన్ని సబ్జెక్టు పరంగా ఎలా నేర్చుకోవాలి? భారత రాజ్యాంగంలో మనకి 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 105 ఇది పార్లమెంటు సభ్యుల ప్రత్యేక హక్కుల గురించి ప్రస్తావిస్తుంది. అలానే ఆర్టికల్ 194 ఇది రాష్ట్ర శాసనసభ సభ్యుల ప్రత్యేక హక్కుల గురించి ప్రస్తావిస్తుంది. ఆర్టికల్ 105లో పార్లమెంటు సభ్యులు అంటే మనకి లోక్సభ సభ్యులు వస్తారు, లోక్సభ సభ్యులు వస్తారు, అలానే రాజ్యసభ సభ్యులు కూడా వస్తారు. ఓకే, అంటే ఎంపీ అంటే లోక్సభ ఎంపీ కావచ్చు, అలానే రాజ్యసభ ఎంపీ కావచ్చు. వీళ్ళిద్దరూ కూడా ఎంపీ పరిధిలోకే వస్తారు, పార్లమెంటు సభ్యుల పరిధిలోకే వస్తారు. వారి యొక్క ప్రత్యేక హక్కులు లేదా విశేష హక్కుల గురించి ప్రస్తావిస్తుంది. అలానే ఆర్టికల్ 194 రాష్ట్ర శాసనసభ సభ్యుల ప్రత్యేక హక్కులు అంటే ఇక్కడ మనకి శాసనసభలో ఉన్న సభ్యులు, అలానే శాసన మండలిలో ఉన్న సభ్యులు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా ఒక రాష్ట్ర ఎమ్మెల్సీలు కావచ్చు. అంటే వీళ్ళిద్దరూ కూడా రాష్ట్ర శాసనసభ్యుల పరిధిలోకి వస్తారు. అంటే వీరి యొక్క ప్రత్యేక హక్కుల గురించి ఈ 2 ఆర్టికల్స్ తెలియజేస్తున్నారు. ఈ 2 ఆర్టికల్స్ గురించి కొన్ని వందల సార్లు మనకి వివిధ పోటీ పరీక్షల్లో వచ్చాయి. అయితే ఇందులో ఉన్న కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ ప్రత్యేక హక్కులు లేదా విశేష హక్కులు అంటున్నాను. వీటిని స్పెషల్ ప్రివిలేజెస్ అంటారు ఇంగ్లీష్లో. దీన్ని మనం 2 రకాలుగా వర్గీకరణ చేయొచ్చు. ఒకటి సభ్యుల యొక్క వ్యక్తిగతంగా అనుభవించే విశేష హక్కులు అంటే ఇండివిజువల్ స్పెషల్ ప్రివిలేజెస్. అలానే 2 ఉమ్మడిగా అనుభవించే విశేష హక్కులు అంటే కలెక్టివ్ స్పెషల్ ప్రివిలేజెస్. ఇలా మనం 2 రకాలుగా ఈ ప్రివిలేజెస్ని డివైడ్ చేయొచ్చు. ఇందులో మనకి ప్రస్తుతానికి సభ్యుల యొక్క వ్యక్తిగతంగా అనుభవించే విశేష హక్కుల గురించి మనం మాట్లాడుకోవాలి. సభ్యులు వ్యక్తిగతంగా అనుభవించే విశేష హక్కులు అంటే ఇండివిజువల్ స్పెషల్ ప్రివిలేజెస్ అంటారు. ఇందులో మనం స్పెషల్గా ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే అరెస్ట్ చేయబడినప్పుడు లేదా నిర్బంధం చేయనప్పుడు వాళ్ళకు ఉండే స్వేచ్ఛ అనేది మనం మాట్లాడతాం. పార్లమెంటు లేదా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకి అంటే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి లేదా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమావేశాలకి 40 రోజుల ముందు కానీ లేదా సమావేశం తర్వాత, పార్లమెంటు సమావేశం లేదా అసెంబ్లీ సమావేశం తర్వాత 40 రోజుల తర్వాత కానీ, లేదా సమావేశం జరుగుతున్నప్పుడు కానీ, అంటే ఏదైనా సమావేశం జరుగుతుంది, ఆ సమావేశం జరుగుతున్నప్పుడు కానీ, పార్లమెంటరీ కమిటీ సమావేశం కొనసాగుతున్నప్పుడు కానీ సభ్యులని సభాధ్యక్షుని అనుమతి లేకుండా నిర్బంధించరాదు. ఓకే, ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. సభాధ్యక్షుడు అంటే లోక్సభ అయితే లోక్సభ స్పీకరు, రాజ్యసభ అయితే రాజ్యసభ చైర్మను, అలానే కింద ఇక్కడ శాసనసభ అయితే శాసనసభ స్పీకరు, అలానే శాసన మండలి అయితే శాసన మండలి చైర్మన్. ఇలా వారి యొక్క పర్మిషన్ అనేది తప్పనిసరిగా కావాలి. వాళ్ళ పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాలి. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఏంటంటే సరే అది ఒక కేసు, అది
చాలా సివిలియర్ కేసు అది, తప్పక అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఒకవేళ అరెస్ట్ చేసినట్లయితే ఒక ఎంపీని కానీ, లేదా ఒక ఎమ్మెల్యేని కానీ, లేదా ఒక ఎమ్మెల్సీని కానీ ఇలా అరెస్ట్ చేసినట్లయితే, అంటే నిర్బంధించినట్లయితే సమావేశాలకి హాజరు కావడానికి విడుదల చేయాలి. సమావేశాలు జరుగుతున్నాయి, ఎందుకంటే అతను ఓటుతోటి చాలా ఇంపార్టెంట్. ఒక చట్టం చేయాల్సి వస్తుంది, ఆ చట్టం చేయడానికి అతని యొక్క ఓటు అనేది కంపల్సరీగా అవసరం అవుతుంది. సో కాబట్టి విడుదల చేయాలి. ఈ విధమైన ఈ మినహాయింపు ఏదైతే ఉందో కేవలం సివిల్ కేసులకు మాత్రమే వర్తిస్తుంది. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మినహాయింపు ఏదైతే ఉందో ఇది కేవలం సివిల్ కేసులకు మాత్రం వర్తిస్తుంది, అంతే తప్ప క్రిమినల్ కేసులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్తించదు. క్రిమినల్ కేసులకు అసలు వర్తించదు. ఇప్పుడు మీరు అడిగిన డౌట్ ఏంటంటే ఎమ్మెల్సీ కవితని అరెస్ట్ చేశారు అని చెప్పేసి మీరు అంటున్నారు. అయితే పదవిలో ఉందామా, ఎమ్మెల్సీగా చేస్తుంది, అయితే మరి ఏ చట్టం కింద అరెస్ట్ చేశారామని అంటే ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ఈ చట్టం కింద అరెస్ట్ చేశారు ఈడీ వాళ్ళు. అంటే ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఆమె అరెస్ట్ చేశారు. అంటే ఇక్కడ ఈ చట్ట పరిధిలోకి తీసుకున్నారంటే ఆమెను ఎలా అరెస్ట్ చేశారంటే క్రిమినల్ కేసు కింద అరెస్ట్ చేశారు, నాట్ సివిల్ కేస్. సో క్రిమినల్ కేస్ అంటే యాక్చువల్గా వాళ్ళకి ఈ స్వేచ్ఛ ఏదైతే ఉందో 194 ద్వారా వచ్చే స్వేచ్ఛ ఏదైతే ఉందో కేవలం సివిల్ కేసులకు మాత్రమే వర్తిస్తుంది. అది కూడా ఏంటి, అది కూడా మనకి సమావేశాలు జరుగుతున్నప్పుడు కాలంలో. అయితే ఇక్కడ సమావేశాలు లేవు. అలానే ఇంక రెండవది ఏంటంటే ఇది క్రిమినల్ కేసు, ఇది పక్కాగా క్రిమినల్ కేసు కాబట్టి క్రిమినల్ కేసుకు వర్తించదనమాట. సో కాబట్టి అరెస్ట్ చేయడంలో ఎటువంటి తప్పేం లేదు. ఓకే, ఇది దీనికి సంబంధించి. థ్యాంక్ యూ.